మోనాకని మోసం చేస్తావరా? మోనాక నిన్ను వదలదరా. సెక్సీగా కనిపిస్తున్నానా? మీతో నేనా? ఏ నన్ను చూస్తే రావట్లేదా? ఇప్పుడు వచ్చిందా? అయ్యో మేడం, నా స్థాయి అది కాదు. అలాంటప్పుడు నా డబ్బులు ఎలా వాడుకుంటావురా బోసుడికి? 50 లక్షలు నీ నా దగ్గర తప్పు చేస్తే ఎవడైనా ఉండాల్సింది ఇక్కడ కాదు. సరుకు అచ్చా హై. హైదరాబాద్ జాగ్రత్తగా పంపించండి. అక్క, ఈ మధ్య డ్రగ్స్ ముఠాపై పోలీసుల కన్ను చాలా ఎక్కువగా ఉందక్క. వాళ్ళ కళ్ళు కప్పిపోవడమే కదా మన టాలెంట్. ఓఎంపీ, నన్ను కార్పొరేట్ అని ఎప్పుడు చేస్తున్నావు? ఇంకా కార్పొరేటర్ ఎందుకే? మన డ్రగ్స్ దందాల్లో కోట్లు సంపాదిస్తున్నావుగా. డబ్బు వేరు, రాజకీయం వేరు. ఈ వచ్చే ఎన్నికల్లో నిన్ను కార్పొరేటర్ చేస్తాను. ఓకే డార్లింగ్? థ్యాంక్ యూ డార్లింగ్. ఒక్క నిమిషం. హలో వీణా, నేను ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాను, అందులో యాక్టింగ్ ఉంది, చేస్తావా? యాక్టింగా? ఓకే ఓకే. బట్ క్యారెక్టర్ డీసెంటే కదా? క్యారెక్టర్ డీసెంట్, మంచి. అయ్యో, నేను పేమెంట్ గురించి అడగలేదు, క్యారెక్టర్ డీసెంటే కదా అని అడిగా. సరే, నేను లైబ్రరీలో ఉన్నా, ఒక 1 అవర్లో వస్తా. నేను కూడా రెడీ చేసుకుంటా. నమస్తే ఎంఆర్ఓ గారు. నమస్తే. నిన్న మా వాడికి ఫైల్ ఇచ్చి పంపితే సంతకం చేయనన్నారట. మీరు మాట్లాడేది ఆ మీట్ ఫ్యాక్టరీ గురించే కదా? అవును. మీరు యానంలో ఉన్న 20 ఎకరాలు ఆ మీట్ ఫ్యాక్టరీ కోసం అడుగుతున్నారు. నేను పర్మిషన్ ఇచ్చాను అనుకో. చాలా ఏండ్లుగా ఆ ప్రాంతం మీద ఆధారపడి బతుకుతున్న జనాలకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మా వ్యాపారం వల్ల వాళ్ళకే నష్టం. మీట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసనల వల్ల గాలి విషపూరితం అవుతుంది. దాని వలన అక్కడ ప్రజలు రోగాల బారిన పడతారు. సరే, ఇదంతా ఎందుకు? ఇవ్వచ్చు. మరి మీరు అడిగింది మీట్ ఫ్యాక్టరీ, అది కూడా ఎద్దులు ఆవులు మాంసం కోసి విదేశాలకు అమ్మే నికృష్టమైన వ్యాపారం. అలాంటి వ్యాపారానికి మీరు అడిగిన ప్లేస్లో తరాల నాటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి అంటే పవిత్రుడు కదా, అందుకే అక్కడ పర్మిషన్ ఇవ్వను. రేయ్, ఏంట్రా చెప్పింది వింటా ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి ఏదేదో మాట్లాడుతున్నావు. మేమెవరో తెలుసా? లాలప్ప, ది కింగ్ ఆఫ్ యానం. సంతకం పెట్టడం లేట్ అయిందో లేట్ వెంకటేశ్వర్లు అవుతావు. మీరు చంపుతామని బెదిరించిన నేను సంతకం పెట్టను. సంతకం పెడతావో పెట్టవో నా కొడక పెట్టావు. చంపేస్తా నా కొడక పెట్టావు. పెట్టావు. కొండరా. వీణాతో మనం రొమాంటిక్ షార్ట్ ఫిలిం తీసి మన ఛానల్లో పెట్టుకుంటే 10 మిలియన్ వ్యూస్ రావాలి. ఓకే. అండ్ ఇంకో విషయం, వీణాకి తెలియకూడదు మనం బెడ్ సీన్ చేస్తున్నామని. ఓకే ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ వీణా, రా. హలో. ఈయనే మన హీరో గారు. వీడు హీరో ఏంటి? మొహం చూస్తే సరిగ్గా డైలాగ్ కూడా చెప్పేలా లేడు. హలో, బెడ్ స్టార్ ఇక్కడ. మనకి డైలాగులతో పని లేదు, ఓన్లీ పడుకోవడమే. 10 years ఎక్స్పీరియన్స్. పాప ఫ్రెషా? కొత్తగా వచ్చిందా ఫీల్డ్ కి? వాట్? అదే తను ఈ సీన్లో డైలాగులు లేవంటున్నాడు. ఓ సరే, స్టోరీ ఏంటి? అసలు సీన్ ఏంటి? ఫస్ట్ మనం తనతో బెడ్ షేరింగ్
సీన్ చేస్తున్నాం. మనం ఎప్పుడు చేసేది బెడ్ మీద సీన్సే కదా. రే నాకేదో డౌట్గా ఉందిరా, మీరేదో ప్లాన్ చేస్తున్నారు కదా? అలా ఏం లేదు వీణా. ఛీ, నాకు ఇవన్నీ తెలుసు. నేను నువ్వు అనుకున్నంత అంత ఈజీ కాదురా. వేస్ట్ వీణా వీణా అరే ఏమైంది? వెళ్ళిపోతుంది పాప. నేను ఎవరితో చేసుకోవాలి రొమాన్స్? ఆ మంచం ఉందిగా, దాంతో చేసుకో. హాయ్ సార్, నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి రమ్మంటారు? సంజయ్ హోటల్కి వచ్చేసి. ఓకే సార్, ఐఎమ్ కమింగ్. ఏంటి స్మెల్? డ్రగ్స్ ఏట్రీ ఇది? డ్రగ్స్ ఏట్రా? డ్రగ్సా? ఎక్కడ ఈ డ్రగ్స్? డ్రగ్స్ ఏంటి సార్? బండిగా దా. ఏట్రా ఇదే? ఈ డ్రగ్స్ ఏంటి? సార్ డ్రగ్స్ ఏంటి సార్? పద డిఎస్పీ గారి దగ్గరికి. సార్ నాకు తెలియదు సార్. పద. సార్ పద. నాకేం తెలియదు సార్. నాతో మాట్లాడు సార్. సార్ కార్లో డ్రగ్స్ దొరికినాయి సార్. ఈ డ్రగ్స్కి నాకు ఏ సంబంధం లేదు సార్. అసలు అవి నా కార్లోకి ఎలా వచ్చా నాకు తెలియదు సార్. ఏరా ఫూల్స్ చేస్తున్నావు మమ్మల్ని? ఎక్కడి నుంచి వచ్చిందో నేను తెలుసుకుంటాను. పిఎస్కి పద. ఏ లక్ష్మణ్ సార్ బండికి. సార్ వినండి సార్. సార్ అర్థం చేసుకుంటే చెప్పేది వినండి సార్. నిన్ను నేను అంత ఈజీగా వదలను. చెప్పు, ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? చెప్పు, ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇదంతా? చెప్పు. 1 కాదు 2 కాదు 5, 25 కోట్ల విలువ చేసే 5 కిలోల హెరాయిన్. చాలా పెద్దదందా. దీని వెనకాల ఎవరెవరు? చెప్పు. నిజం సార్, నాకు ఆ డ్రగ్స్కి ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి సార్. అచ్చా, అట్లయితే నీ కార్లోకి ఎట్లొచ్చింది? నిజంగానే నాకు తెలియదు సార్. కథలు పడుతున్నావురా కొడక, మక్యాలు ఇరగొడతా. చెప్పు చెప్పు. రే రమణ, నేను ఒక ఆయన పంపిస్తున్నాను, ఆయన పని చూడు. సరే పో, నీ పని అయిపోద్ది. వెళ్ళొస్తాను సార్. ఏంట్రా? అన్నా, ఫ్యాక్టరీకి సంబంధించిన సంతకం ఏమైందిరా ఫ్యాక్టరీ సంతకం? నేను వెళ్ళి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ ఎంఆర్ఓ కూడా సంతకం పెట్టనంటున్నాడన్నా. రేయ్ అప్పట్రా, ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే చాలు ఏ పని చేయించరు చావడదు. అసలు ఏమనుకుంటున్నారా లాలప్ప గురించి? ఈ ఊళ్ళో లాలప్ప చెప్పింది ఒకటి చేయాలి కానీ వాడు చెప్పింది మనం చేయడం కాదు. అన్నా, మీ గురించి ఎంత చెప్పినా కొంచెం కూడా భయపడతాడన్నా వాడు. ఊళ్ళో కొత్తగా వచ్చాడు వాడు. అవునా? పదండి, వాడి సంగతి తెలుద్దాం. నమస్తే. నమస్తే. నా పేరు లాలప్ప. సార్, మీకు విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నా పని ఏదున్నా మీ ఆఫీసర్లే నా ఇంటికి వచ్చే పని చేసిపోయేవాళ్ళు. ఫస్ట్ టైం నా పని కోసం మీ ఆఫీస్కి నన్ను రప్పించారు. మీకు నా అభినందనలు. అది సరే సార్, మా తమ్ముడు ఏదో సంతకం పెట్టుకున్నాడట, మీరు పెట్టనన్నారట. పెట్టనన్నాను. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, పెట్టు. నువ్వు అడిగినా పెట్టను. అయితే డబ్బు ఏమన్నా కావాలో చెప్పు. అది కూడా వద్దు. అయితే అయితే సారికి ఊత పదం అనుకుంటారా? అయితే విను, మా ఫైల్ మీద సంతకం పెట్టడం అయితే నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్తావు, లేదంటే శవంగా వెళ్తావు. ఎంఆర్ఓ ఒక బాగా అర్థమైందిరా. ఇక అయితే అన్న పదం వాడు. అయితే నువ్వు చంపేస్తానని బెదిరిస్తే సంతకం పెడతాననుకున్నావా? నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. కానీ నాలాంటి చూసుండవు. నా ఆఫీస్ టైం అయిపోయింది. కృష్ణ సార్. ఈరోజు ఆఫీసులో చాలా చెత్త చేరింది, క్లీన్ చేయి. సార్. హలో సార్, నేను లాలప్ప. చెప్పు లాలప్ప. యానం నెట్ రోడ్ లో ఒక ఎంఆర్ఓ గడిని మర్డర్ చేయాలనుకుంటాను సార్. చూడు లాలప్ప, మందే స్టేట్ పార్టీ.
ఈసారి ఎన్నికల్లో జాతీయ పార్టీకి అవకాశం ఎక్కువగా ఉంది. పైగా 3 నెలల ఎలక్షన్స్ కూడా. నీకు పీపుల్స్ పార్టీ మద్దతు ఉందని అందరికీ తెలుసు. ఈ టైంలో నువ్వు మర్డర్ చేయడం మంచిది కాదు. మన పార్టీ ఓటమికి దారి తీస్తుంది. మర్డర్ మానేసి వేరేగా పనిచేయించుకో. సార్ అయితే వెంటనే వాడు ట్రాన్స్ఫర్ చేయించాను సార్. అతను వచ్చి కొద్ది రోజులే అయింది. పైగా రెవెన్యూ మినిస్టర్ గారి బంధువు కావాలని యానం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కొన్ని రోజులు ఆగు. నాకు ఓపిక లేదు సార్. వాడు చస్తేనోలాగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తేనో తప్ప 2000 కోట్ల మీట్ ఫ్యాక్టరీ సంతకం అవుతుంది. సరే, అతను వేరే దారిలో చంపే. కానీ నువ్వు చంపినట్టు ఎక్కడా ఫోకస్ అవ్వకూడదు. సరేనా? ఉంటా సార్.